ఆపరేషన్ లేకుండా మోకాలు మరియు నడునొప్పులకు అత్యాధునిక చికిత్స. చిన్న ఇంజెక్షన్ తో పరిష్కారం. ఎలైట్స్ పెయిన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ విజిత. కలో వెంకట నాయక అంటారు. కలియుగ ప్రత్యక్ష దైవం ఆ వెంకటేశ్వర స్వామి. అటువంటి స్వామి గురించి తెలుసుకోవాలంటే ఎంతో అదృష్టం, పుణ్యం చేసుకునే ఉండాలి. అయితే వెంకటేశ్వర స్వామి వ్రతకల్పము ఏదైతే ఉందో, అసలు ఆ వ్రతకల్పము మనం చదువుతున్నామంటే మనకు ఒక తెలియని వైబ్రేషన్స్. ఆ వ్రతకల్పం చదవాలన్నా, వినాలన్నా అసలు నియమాలు ఏమైనా పాటించాల్సి ఉంటుందా ఏంటి, ఇలాంటి మరిన్ని విషయాలు సార్తో మాట్లాడి తెలుసుకుందాం. సార్ ఎవరో కాదు, విశ్వపతి టీవీఆర్కే మూర్తి గారు. ఇప్పుడు సార్తో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్కారమ్మా. సార్, వెంకటేశ్వర స్వామి వ్రతకల్పం పుస్తకం ఏదైతే ఉందో అది చాలా ప్రజాదరణ పొందింది. చాలా మంది మాకు ఇంకా పుస్తకాలు కావాలని మన వీడియోల కింద కామెంట్స్ కూడా చేస్తున్నారు. అయితే కొంతమంది అడుగుతున్నారు, అసలు ఆ పుస్తకం చదవాలంటే నియమ నిబంధనలు ఏమైనా అవసరమా, ఎటువంటి నియమాలు పాటించాలి అని, దాని గురించి ఒకసారి. యాక్చువల్గా ఈ పుస్తకం తల్లి నేను 2005లో రాశాను. ఇంతకుముందు కూడా మన వాళ్ళకి చెప్పాను చాలాసార్లు. అవును. 2005లో నాకు ఒకసారి స్వామివారి కళ్ళలో కనపడి, తిరుమల రానైనా నేను నీకు ఒక వ్రత విధానం ఒకటి వివరిస్తాను. ఇంతకు ముందు ఏంటంటే మనకి 7 శనివారాల వ్రతం అని ఒకటి ఉంది. ఇప్పుడు మనకి ఇప్పుడు ఏంటి, కలియుగంలో కలో వెంకట నాయక అని చెప్పావు కదా. సో కలియుగంలో వెంకటేశ్వర స్వామి మించిన దైవం లేడు అని. ఓకే. సో బట్ వెంకటేశ్వర స్వామికి సంబంధించిన నిర్దిష్టమైన పూజా విధానం అనేది ఇప్పుడు ప్రతి వాళ్ళకి ఏమిటి, మనకు దేవుడి మీద భక్తి ఉండగానే ఆ దేవుడికి సంబంధించిన పూజ ఉంటే బాగుంటుంది అనుకుంటాం కదా. ఏదైనా అష్టోత్తరాలు చదువుకోవడానికి ఆ ఒక పూజా విధానమే ఉంటే బాగుంటుంది అనుకుంటాం. సో దానికోసం అని మన వాళ్ళందరూ చూస్తుంటారు. సో ఎంతో కాలం నుంచి పాతక మనకి 7 శనివారాల వ్రతం అని ఒకటి వస్తుంది. అయితే అదేంటంటే కొంచెం నియమనిష్టలతో చేసుకోవాలి 7 వారాల పాటు. ఇంతమందికి భోజనం పెట్టాలి, అవన్నీ చాలా పద్ధతిగా ఉంటుంది అనమాట అంతా. అది ఓకే. అది ఇప్పుడున్న కాలంలో ఇప్పుడున్న రకరకాల ఉద్యోగాలు మన హడావిడిలో అది అంత సాధ్యం అవ్వట్లేదు. అందరికీ చేసుకోవడానికి కూడా కష్టంగా అవుతుంది కొంచెం. ఓకే. భగవంతుడు మనకి అదృష్టం ఇచ్చాడు అనుకుందాం. సో ఆయన నాకు అలా ఒకరోజు కళ్ళలో కనపడి ఇలా తిరుమల రానైనా అని చెప్పారు. అంటే అప్పటిదాకా ఉన్నది ఈ 7 శనివారాల వ్రతం అందరూ చేసుకుంటూ అప్పుడప్పుడు చేసుకుంటూ ఉండేవాడు. ఇంకా అయినా కూడా చాలా జనంలో చాలా మంది తెలియదు ఆ వ్రతం గురించి. కొన్ని ఫ్యామిలీస్లో తప్పితే అసలు ఇటువంటి వ్రత విధానం ఉండేదని, ఇంతకుముందు కాలంలో ఉండేది, అందరికీ తెలియదు అనమాట. సో ఈయన కళ్ళలో కనపడి రమ్మని చెప్పటం. ఒకరోజు రాత్రిపూట కళ్ళలో కనపడి, ఒకరోజు రాత్రి కళ్ళలో కనపడి త్వరలో తిరుమల రానైనా కళ్ళలో కనపడి చెప్తారు నాకు తెల్లవారుజామున. త్వరలో ఒకసారి తిరుమల వస్తే తిరుమల రానైనా త్వరలో తిరుమల రండి. తిరుమల వచ్చినప్పుడు నేను నీకు తిరుమల రా తొందరలో వీళ్ళని త్వరలో నీకు ఒక వ్రత విధానం చెప్తానంట. అప్పుడు నేను తిరుమల వెళ్ళి ఆ రోజు మేము పొద్దున్న దర్శనం అది చేసుకుని ఎదుర్కొంటే సాయంత్రం అప్పుడు మనకి ఏంటంటే ఆలయానికి ఎదుర్కొండానే మెట్లు ఉండేవి, 1000 కాళ్ళ మండపం అని ఉండేది. ఆ తర్వాత కాలంలో తొలగించేశారు అక్కడి నుంచి. ఆ మెట్ల మీద అందరూ కూడా సాయంత్రం అయినంత కూర్చుంటే మనకి కింద ఊంజల సేవది కనపడుతూ ఉండేది పక్కన. స్వామి సాయంత్రం చేస్తారు కదా శ్రీదేవి భూదేవితో సహా, సహస్ర దీపాలంకరణ అంటాం ఇప్పుడు మనం. అది సో అక్కడ కూర్చుంటే ఆ రోజు నాకు ఒక్కసారిగా అసలు అక్కడ ఎదుర్కొంటా, అక్కడ మనకి కూర్చుంటే ఎట్లా ఉంటుంది, గుడి ఎదుర్కొంటా లోపల మనకు దర్శనం కనిపిస్తూనే ఉంటుంది, అట్లా ఉంటుంది అనమాట. సో ఇప్పుడు అవన్నీ కొట్టేసి వెనక్కి చేసి సెక్యూరిటీ ఇవన్నీ పెట్టేశారు ఇప్పుడంతా. ఓకే. సో అప్పుడు ఆయన ఒక పెద్ద వెలుగు రూపంలో నాకు ముందు కనపడ్డారు. కనపడి నాకు వినపట్టం మొదలైందనమాట. నేను ఇలా మహావిష్ణువు అని మాట్లాడుతున్నాను, ఈ వ్రత విధానం అంతా నీకు చెప్పబోతున్నానని. అప్పుడు వెంటనే అసలు మనకు కూర్చుని పెట్ట అటు ఇటు పక్కన ఎవరెవరు వెళుతుంటారు కదా, ఇంకా నాకు ఎవరు ఏమీ కనపడలేదు. ఆ మాటలే నాకు అలా వినపడుతూ వెళ్ళాయి. సో నా దగ్గర ఏదో సమ్ పేపర్ ఏదో ఉంటే తీసుకుని దాని మీద రాసుకుంటూ వెళ్ళాను. అది వ్రత విధానం అంతా ఆయన చెప్పారు. ఇది 2 విధాలుగా చేసుకోవచ్చు, చాలా తేలిగ్గా ఉంటుంది. దాన్ని ఇప్పుడు మొదటి కథ అంతా నేను చెప్తున్నాను నీకు, మిగిలిన 4 కథలు 4 మహర్షులు చెప్తారు అని తర్వాత కాలంలో. ఓకే. సో మొదటి కథలో ఆయన చెప్పింది ఏంటంటే ఇది ఇలా 2 విధాలుగా చేసుకోవచ్చు. ఒకటేమో మనం సత్యనారాయణలాగా విధి విధానాలతో పూర్తిగా. ఓకే. రెండో పద్ధతిలో ఏంటి, ఏ రోజైనా ఎవరైనా అసలు కులం, గోత్రం, నియమనిష్టలు, ఉపవాసాలు ఏమీ అవసరం లేదనమాట. టైంతో కానీ అవసరం లేదు. ఎవరైనా సరే కేవలం కథలు చదువుకున్నా, నన్నే స్మరిస్తూ 5 కథలు ఉన్న చోట నుంచి
ఉదయం అవనండి, సాయంత్రం అవనండి, ఇంట్లో అవనండి, బయట ఎక్కడైనా సరే, ప్రయాణాల్లో అయినా సరే, ఆ కథలు చదివి 5 కథలు చదివి నాకు ఒక్క నమస్కారం ఉన్న ప్రదేశాన్ని నుంచి పెట్టినా రెండిటికీ సమాన ఫలితం ఇస్తాను అన్నాడు ఆయన. అది ఎంత అదృష్టం కదా మనకి. నిజంగా చాలా అదృష్టం. ఇది రెండో పద్ధతి చాలా తేలిక కదా కథలు చదువుకోవడం. సో ఆ తర్వాత నేను హైదరాబాద్ వచ్చిన తర్వాత మళ్ళీ తిరిగి ఇంటికి తెల్లవారు సమయంలో నాకు ఇలా 4 మహర్షులు కనబడి, భరద్వాజుడు, అత్రి, విశ్వామిత్రుడు, వశిష్ఠుడు, 4 ఒక్కొక్కరు కనపడి నాకు వచ్చి అలా వినపడ్డాయి అన్నమాట. ఆ మాటలు అలా వినపడుతుంటే నేను రాసుకుంటూ వెళ్ళాను అవన్నీ కథలు. అది 2005లో నేను రాశాను. అప్పటి నుంచి ఏం చేస్తున్నాం అంటే తల్లి, ప్రతి 2-3 నెలలకి ప్రింట్ చేయటం, అలా ఎన్నంటే అన్ని ఇస్తూనే ఉన్నాం. ఎంతో మంది జీవితాలు మార్చింది ఆ పుస్తకం. ఇప్పుడు అసలు ఎన్ని లక్షల మంది దగ్గరికి వెళ్ళిందో అనమాట. ఓకే. అండ్ ఇప్పుడు వచ్చేసి అది 12 భాషల్లో ట్రాన్స్లేట్ అయింది. ఏంటి, తమిళ్ వచ్చిన వాళ్ళు కొంతమందికి వాళ్ళ జీవితాలు మారిపోయి వాళ్ళు తమిళలో ట్రాన్స్లేట్ చేసి, ఒకసారి కన్నడ వాళ్ళు ఎక్కడి నుంచో వాళ్ళ జీవితంలో మారిపోయి వాళ్ళ ఫ్యామిలీ అంతా వాళ్ళు నాకు ఫోన్ చేసి, ఇలా మేము కన్నడలో చేస్తామండి, నేను కన్నడలో చేసి, ఇలాగ ఇన్ని సంవత్సరాల్లో ఇప్పుడు అది 12 భాషలో ట్రాన్స్లేట్ అయ్యి, నేను ఇప్పుడు ప్రతి నెల గత సంవత్సరం నుంచి ప్రతి నెల మేము 10,000 కాపీలు ప్రింట్ చేస్తున్నాం. 10,000 కాపీలు ప్రింట్ చేస్తున్నాం. నాకు రోజు 200 మెయిల్స్ వస్తున్నాయి. ప్రతి వాళ్ళకి బ్యాక్ చేసి పంపిస్తూనే ఉన్నాం. అయితే నేను అందరినీ కిందటి సంవత్సరం నాకు 14,000 మెయిల్స్ వచ్చాయి. మొత్తం 14,000 మెయిల్స్ ఓన్లీ బుక్స్ కోసమే, వతకల్పం కోసం. సో ప్రతి వాళ్ళకి మేమేం చేస్తాం, 2 కాపీలు కావాల్సిన వాళ్ళందరికీ 5 కాపీలు పెట్టాం, 10 కాపీలు పెట్టాం. ఇంకో 10 మందికి వెళ్తాయి, 10 మందికి వెళ్తాయి అని చెప్పేసి వాళ్ళ ద్వారా వెళ్తాయి కదా ఇంకో మందికి. ఎందుకు ఈ పుస్తకం అంతగా ఫలితం చూపిస్తుంది. ఉద్యోగాలకు కానీ, వ్యాపారాల్లో కానీ, ఏదైనా అనారోగ్య సమస్యలు కానీ, ఆర్థిక సమస్యలు కానీ, ఎటువంటి ఏ కష్టం వచ్చినా, ఇలా పిల్లలు కొంచెం ఆలస్యం అవుతున్న వాళ్ళకి ఇది 5-6 వారాలు చదవగానే వెంటనే కన్సీవ్ అవటం కానీ, వాళ్ళు ప్రతి దాంట్లో అనమాట. ఇంకా వివాహాలకైతే చెప్పక్కర్లేదు. ఎంతమందో వివాహాలు అయ్యి మళ్ళీ ఆ వివాహంలో పంచుకోవడానికి నా దగ్గరికి వచ్చి 300-400 పుస్తకాలు తీసుకెళ్తున్నారు. తాంబూలంతో పాటు ఇవ్వడానికి పంచుకుంటామండి అంటూ. అయితే కొంతమంది ఏం చేస్తున్నారంటే పొరపాటుని కాదు, వాళ్ళ దాని ప్రకారం ఇప్పుడు ఇన్ని లక్షలుగా వెళ్ళిపోయింది కదా ప్రపంచంలో. సో వీళ్ళు స్ప్రెడ్ చేసుకుంటూ ఆ పీడిఎఫ్ అంటే ఇంటర్నెట్లో వెబ్సైట్లో నా బుక్స్ అన్నీ ఉంటాయి. స్ప్రెడ్ చేసుకుంటున్న వాళ్ళు వీళ్ళు ఏం చేస్తున్నారు, ఇది 7 వారాలు చదవాలి, లేకపోతే 21 వారాలు చదవాలి, 9 వారాలు చదవాలి, వీళ్ళు పెట్టుకుంటున్నారు. ఇది కొంతమంది నిజమే అలా అనుకుని వెళ్ళిపోతున్నారు. కానీ నిజంగా ఒరిజినల్ బుక్లో ఇట్లా ఇక్కడ ఏ రెస్ట్రిక్షన్స్ ఉండవు. మన వీలుని బట్టి, మన ఓపికని బట్టి ఎప్పుడైనా చదువుకోవచ్చు. ఇన్ని వారాలు చదవాలి, లేకపోతే ఇంతమంది ముత్తైదులకు భోజనం పెట్టాలి, ఇటువంటివి ఏం లేవు. దీంట్లో కేవలం కథలు చదువుకొని భగవంతుడికి నమస్కారం పెట్టడమే దా విధానం. అంతే. కథలు చదువుకునే ముందర ఒక్కసారి వినాయకుడికి, అష్టదిక్పాలకులకి, నవగ్రహాలకి మనస్సులోనే నమస్కారం పెట్టుకుని 5 కథలు చదువుకుని భగవంతుని ఒక్క నమస్కారం పెట్టుకుంటే వాళ్ళు అనుకున్న కోరికలు అన్నీ తీరుతున్నాయి. అంత ఆ తర్వాత ఏం చేస్తున్నారంటే, తీరిన తర్వాత సపోజ్ ఏదో వివాహం అనుకుంటారు, ఆ వివాహం సెటిల్ అయిన తర్వాత అప్పుడు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా బ్రాహ్మణి పెట్టుకుని మొత్తం విధి విధానాలతో మొదటి పద్ధతి అలా చేసుకుంటున్నారు. ఇలా కథలు చదువుకుంటారు. అయితే ఇప్పుడు చాలామంది చెప్తుంది ఏమిటి, అసలు మేము ప్రతి శనివారం మా జీవితంలో ఒక భాగం అయిపోయిందండి, 5 కథలు చదువుకుంటాం ఏదో టైంలో, పొద్దున సాయంత్రం ప్రశాంతంగా జరుగుతున్నాయి మా జీవితాలు. 5 ఒకేసారి చదవాలా సార్? 5 ఒకేసారి చదవాలి. అండ్ 5 చదవడానికి కేవలం 20 నిమిషాలు పడుతుంది అంతే. 15-20 మినిట్స్ కంటే పట్టదు. చాలా తక్కువ సమయం. చాలా తక్కువ సమయం. జస్ట్ 10 పేజీలు ఉంటుంది 5 చదివితే. అండ్ కథలు మనం నెమ్మదిగా చదివినా 20 నిమిషాలు, గట్టిగా చదివి అలవాటు అయిపోయిన వాళ్ళు పావు గంటలో చదివేస్తున్నారు, 5 కథలు చదివేస్తున్నారు. చదివి నమస్కారం పెట్టినా ఎంతమంది జీవితాలు బాగుపడుతున్నాయంటే, నేను చెప్తున్నాను కదా, ఇన్ని వేల మెయిల్స్, ఇన్ని వేలు వస్తూనే ఉన్నాయి, పంపిస్తూనే ఉన్నాం, మళ్ళీ అడుగుతూనే ఉన్నారు. ఇంకా ఇప్పుడు ఏమైంది, ఒక 7-8 సంవత్సరాల క్రితమే నేను ఒక ఆడియో పెట్టాను, ఒకళ్ళు ఎవరు చేశారు, ఆడియో పెట్టి ఈ వతకల్పం కథలన్నీ. సో మనకి చదవడానికి వీలు లేని వాళ్ళు, పెద్దవాళ్ళు చక్కగా హాయిగా ఆడియో పెట్టుకుని వినొచ్చు. అదే ఫలితం ఆడియో పెట్టుకున్నా కూడా అంతే ఫలితం ఉంటుంది. ఇప్పుడు ఈ పుస్తకం చాలా పాపులర్ అవడంతో ఏమైంది, ఇంకా చాలామంది యూట్యూబ్లో ఆడియోలు పెట్టేశారు, ఇంకా 7-8 మంది పెట్టారు, అండ్ ఇన్స్టాలో పెడుతున్నారు. అయితే వీళ్ళలో కొంతమంది పొరపాటున ఏం చేస్తున్నారంటే, ఇది 9 వారాల వ్రతం, 7 వారాల వ్రతం అని పెడుతున్నారు. దీంట్లో అసలు ఈ నెంబర్ అనేది ఎక్కడా లేదు. ఓకే, నేను మీ ద్వారా అందరికీ చెప్తుంది ఇదే. మీరు గబుక్కుని నెట్లో సెర్చ్లో కొట్టినప్పుడు వెంకటేశ్వర వ్రతం అని కానీ మీకు వీటిల్లో ఏదైనా రావచ్చు కదా, ఏ వీడియో రావచ్చు. సో ఒకరు ఎవరో 9 వారాలు పెట్టారు, ఒకరు 7 వారాలు పెట్టారు, ఒకరు 21 వారాలు చదవలు పెడుతున్నారు. బట్ యాక్చువల్గా
స్వామి ఆ రోజు మనకి చెప్పింది దానికి ఎటువంటి నిర్దిష్టమైన సమయం లేదు, ఇన్ని వారాలు చేయాలి అది మనం మనం అనుకుని ఎప్పుడైనా ఎన్నిసార్లు చదువుకుంటూ తోచినట్టుగా మనకి వీలున్నట్టుగా. అండ్ ఇంకొకటి అసలు చాలామంది ఏంటంటే నాకు ఈ మధ్యన ఏమింటుంది, ప్రతిరోజు కూడా మేము ఏదో టైంలో వింటామండి అని ఉంటారు. ఏదో జర్నీలో కార్లో ఆఫీస్కి వెళ్తూ ఆడియో పెట్టేసుకుంటున్నామండి, 20 నిమిషాలు 20 మినిట్స్ మేము వింటున్నామండి అని చెప్తారు. అండ్ ఇందాక నేను చెప్పినట్టు దీనికి ఎటువంటి నియమనిష్టలు కానీ కులం గోత్రం కానీ ఉపవాసాలు కానీ ఏమీ లేవు. కంపల్సరీగా నైవేద్యం పెట్టి తీరాలి అన్నది కూడా లేదు. ఇలా కథలు చదువుకోవడానికి పద్ధతిలో కథలు చదువుకుని నమస్కారం పెట్టినా చాలు, ఉన్న చోట నుంచే నమస్కారం పెట్టుకున్నా సరిపోతుంది. ఎప్పుడన్నా మీకు వీలుండి ఇంట్లో ఉంటారు, ఆ రోజు వీలుగా ఉందనుకోమ్మ, కొంతమంది ఏం చేస్తున్నారు కథలు చదువుకుంటూ పక్కనే ఇంత కొంచెం పంచదార ఏదో పెట్టుకుంటున్నారు. పెట్టుకుని ఆ కథలు చదువుకొని అక్కడ పుస్తకం చేతిలో ఉందనుకో, ఆయనకి ఒకసారి చేపించి కలకత్తుకుంటూ వేసుకుంటున్నారు. ఇంకా వాళ్ళకి అది భగవంతుడు చెప్పాను కదా, ఆయన వీళ్ళు ఎంత మనస్సుగా ఎంత ఆర్తితో ఎంత భక్తితో తలుచుకుంటున్నారని చూస్తాడు. మనం చదువుతున్న సేపు ఆయన తలుచుకుంటూనే ఉంటాం కదా, అంతే అంతే. దీనికి ఇంకోటి కూడా ఈ మధ్య నన్ను కొంతమంది ఏమంటున్నారు, సార్ ఇది చదువుకునేటప్పుడు మేము మామూలుగా మాకు నాన్ వెజ్ తింటాం అలవాటు, ఇది ఏమన్నా తినకూడదా అని. అది తినకూడదని ఏమీ లేదు తల్లి, నువ్వు వ్రతంగా చేసుకున్న రోజు వద్దు. వ్రతంగా నువ్వు బ్రాహ్మణ పెట్టుకుని విధి విధానాలతో పూర్తిగా చేసుకుంటున్నప్పుడు దక్షిణావతంలాగా చెప్పాను, మొదటి పద్ధతిలో చేసుకుంటున్నప్పుడు ఆ రోజు తినకూడదు, ఆ రోజు నియమం. వేరే మామూలుగా మీరు ఇలా కథలు చదువుకుంటూ వెళ్ళిపోతున్నప్పుడు సో నిత్యం చదువుతూనే ఉంటారు కదా, రోజు చదువుకుంటూ ఉండొచ్చు, ఎప్పుడంటే ఎప్పుడు చదువుతారు, దానికి అటువంటి నియమం లేదు. మనసులో హాయిగా ప్రశాంతంగా కథలు చదువుకోవడానికి అవసరం లేదు. అలాగే ఎవరైనా అసలు వయసుతో సంబంధంగా దురదృష్టం కొద్దీ భార్య లేని వారు కానీ భర్త లేని వారు కానీ ఎవరైనా కూడా చదువుకోవచ్చు. కథలు చదువుకోవడానికి ఎటువంటివి లేవు. ఓకే. ఇంకోటి కూడా ఈ మధ్య నేను చాలామంది అడుగుతున్నారు, ఏటి సూతకంలో ఉన్నప్పుడు మేము చదువుకోకూడదా అంటే, మొదటి సంవత్సరం సపోజ్ మా తల్లిలో తండ్రి ఎవరైనా దురదృష్టి కొద్ది వెళ్ళిపోతే ఆ సంవత్సరం మేము చదవకూడదా ఈ పుస్తకం అంటున్నారు అనమాట. ఎందుకంటే కొంతమందికి ఎంతో కనెక్ట్ అయిపోయారు, అయ్యో సంవత్సరం పాటు మేము చదవలేమో సార్ ఇంక దీన్ని అని చెప్పి. వాళ్ళకు కూడా ఈ మొదటి 13 రోజులు అయిన తర్వాత చదువుకోవటంలో ఎటువంటి తప్పు లేదు. కథలు చదువుకోవచ్చు, ఎప్పుడైనా కథలు చదువుకోవచ్చు. ఏమి ఒకటి ఏంటంటే వ్రతంలాగా చేసుకోవద్దు. మీ సంవత్సరికాలు అయిన తర్వాత అప్పుడు మీరు వ్రతంలా చేసుకోండి, బ్రాహ్మణుని పెట్టుకుని కూర్చుని సంకల్పం చెప్పుని చేసుకోవటం. కథలు చదువుకుంటూ వెళ్ళడానికి మాత్రం ఇది ఏమాత్రం అర్థం కాదు. మామూలుగా చక్కగా ఎప్పుడైనా చదువుకోవచ్చు. అండ్ కొంతమంది ఏంటంటే అనుకుంటారు అసలు ఆ సంవత్సరంలో ఆలయాలకు కూడా వెళ్ళకూడదని. ఆలయాలకు వెళ్ళకూడదని ఇక్కడ లేదు. సంవత్సరం ఇప్పుడు భగవంతుడు మనకి మనుషులకి ప్రశాంతత అన్నీ ఇవ్వడం కోసమే కదా ఆయన మనకి, ఆయన భక్తిని. సో వెళ్ళి దాన్ని నమస్కారం పెట్టుకుని దాంట్లో తప్పలేదు. ఈ టైంలో మనం చేసుకోకూడదు. మన పేరుతో సంకల్పం చేసుకునే వ్రత విధానాలు మాత్రం చేయం ఈ సంవత్సరం. సో ఈ వెంకటేశ్వర వ్రతానికి కూడా అదే వర్తిస్తుంది. వ్రతంలాగా చేసుకునేటైతే సంవత్సరం తర్వాత చేసుకోండి. మామూలుగా మీకు ఎప్పటి నుంచో చదువుకోవటం అలవాటు ఉందనుకోండి, చక్కగా చదువుకుంటూ వెళ్ళండి. ఎందుకంటే ఎంతోమంది ఇప్పుడు తల్లి నాకు ఈ మధ్య ఒక చాలా మహానుభావుడు చెప్పి ఆయన అంటున్నాడు, ఇప్పుడు కొంచెం కాలం బాగాలేదు, ఎంతో అధర్మంగా ఉంటుంది బయట అంతా కూడా, ఎన్నో చూస్తున్నాం కదా, ఎన్నో ఫ్యామిలీస్లో రకరకాల అశాంతులు, అనారోగ్యాలు, అకాల మరణాలు, ఎన్నెన్నో కష్టాలు రావటం, ఎన్నో విధాలు పడుతున్నారు కదా. అందుకని స్వామివారే వ్రతం లోపల్లో ఇప్పుడు జనం మధ్య తిరుగుతున్నారు అంటున్నాడు ఆయన. అది ఇన్ని లక్షలు జెరాక్స్లు చేయటం ఏంటి, ఇప్పుడు మనం ఇచ్చిన దానికి నాకు రోజు ఫోన్ చేసి చెప్తుంటారు, సార్ ఏలూరులో, విజయవాడలో ఎక్కడో, లేకపోతే కరీంనగర్లో మీ పుస్తకాలు జెరాక్స్ సెంటర్లో అమ్మేస్తున్నారని అంటున్నారు. చేసుకుని ఎవరైనా నలుగురికి వెళ్ళడం కదా మనకు కావాల్సింది. ఇంత వెళ్ళిపోయింది. దీనికి కారణం ఏంటంటే మనుషులకి ఇప్పుడు ధర్మం లేదు కాబట్టి కాస్త కష్టాల్లో ఉన్న వాళ్ళకి ఇది ఒక ఉపయోగపడుతుంది, వాళ్ళకి కాస్త ప్రశాంతత లభిస్తుంది. సో ఎటువంటి రెస్ట్రిక్షన్స్ లేవు, ఎప్పుడైనా చదువుకోవచ్చు. అండ్ నా మెయిల్ ఐడి మనం కూడా పెడుతున్నాం, జస్ట్ సింప్లీ viswapati@gmail.comకి. అయితే మీ చిరునామాతో పాటు దయచేసి చాలామంది వాళ్ళు పిన్ కోడ్ పెట్టట్లేదు, చిన్న చిన్న విలేజెస్ నుంచి అడుగుతున్నారు, మనకి పుస్తకాలు అడుగుతున్నారు. జస్ట్ విలేజ్ అంటారు, అసలు ఆ డిస్ట్రిక్ట్ రాయరు, పిన్ కోడ్ రాయరు, ఏమి రాయరు. అప్పుడు వాళ్ళకి ఏం పంపించగలుగుతాం? మళ్ళీ వాళ్ళు 6 నెలలు చూసి మళ్ళీ మెయిల్ ఇస్తారు. నాకు 6 నెలలు అయింది, మీ మెయిల్కి నాకు రెస్పాండ్ అవ్వలేదు. కొంతమంది కింద ఇస్తున్న వాళ్ళు కూడా మెయిల్ పెట్టామండి 6 నెలలు ఇంకా రాలేదని అంటున్నారు. ఓకే, వీళ్ళలో చాలామంది చేస్తున్న పొరపాటు ఏంటి, మనకి పిన్ కోడ్ ఇవ్వట్లేదు, ఫోన్ నెంబర్ ఇవ్వట్లేదు. ఓకే,
సపోజ్ టౌన్స్లో ఉన్న వాళ్ళకైతే వెంటనే నేను కొరియర్లో పంపించేస్తున్నాను. ప్రతి వారం 200 వెళ్ళిపోతున్నాయి, వెంటనే కొరియర్. కొరియర్ ఉన్న ప్రతి చోటి కొరియర్లో వెళ్ళిపోతుంది ఆల్మోస్ట్. విలేజెస్కి రిజిస్టర్ పోస్ట్లో పంపిస్తున్నాం, రిజిస్టర్ పార్సిల్ అని చెప్పి. అయితే వాళ్ళు మన పిన్ కోడ్ అడుగుతారు పోస్ట్ ఆఫీస్ వాళ్ళు, బికాజ్ లొకేట్ చేయాలి కదా విలేజ్. జస్ట్ విలేజ్ రాసేస్తే మనకి ఎలా వెళుతుంది ఇక్కడ. అందుకని మీ అందరికీ నేను చెప్తుంది ఏంటంటే, మీ ద్వారా మన వాళ్ళందరికీ కూడా మీ మెయిల్లో మీ ఫుల్ అడ్రస్, పిన్ కోడ్, ఫోన్ నెంబర్ ఈ 2 దయచేసి పెట్టండి. అందరికీ 5 పుస్తకాలను 10 పుస్తకాలను వెంటనే పంపిస్తాను. వారం 10 రోజులు, మా అయితే 4 రోజులు మీకు వచ్చేస్తాయి తప్పకుండా. సార్, తిరుమల గురించి మాట్లాడుకోవాలంటే చాలా విషయాలు ఉంటాయి. సామాన్యులకు తెలియని విషయాలు ఏమైనా ఉన్నాయా సార్? ఎన్నోసార్లు తిరుమల అనేది అసలు ఎన్ని కోట్ల సంవత్సరాల నుంచి ఉంది. అండ్ ఆ పురుషోత్తముడు శ్రీమన్నారాయణుడే ప్రత్యక్షం అక్కడ నిలబడి ఉంటాడు. మనకేంటంటే మానవులం కాబట్టి మనకి శిలలా భ్రమింపజేస్తున్నాడు, కానీ సాక్షాత్తు ఆయనే ఉంటాడు అక్కడ నుంచి. అందుకనే అర్చకులు ఒక్కొక్కప్పుడు చెప్తుంటారు, వాళ్ళ తోమాల సేవ, ఈ సేవల్లో పొరపాటు కనుక వీళ్ళు శరీరానికి చేయి తగిలితే చేతులు కూడా ఎంతో మెత్తగా కనిపిస్తాయి. శరీరం మెత్తగా మానవుల్లాగానే అనిపిస్తుంది. భగవంతుడే సాక్షాత్తు అక్కడ ఉండటం అనమాట. ఎంతో నిత్యం ఇప్పటికీ కూడా ఎంతోమంది దేవతలు కూడా వచ్చి స్వామిని అర్చిస్తూ ఉంటారు అక్కడ. ప్రతిరోజు తెల్లవారుజాము సమయంలో దేవతలు అందరూ తిరుమలకి వస్తారు. అందుకని మనకి ఎంతో ప్లెజెంట్గా ఉంటుంది. అలాగే తిరుమలకి ఇంకొకటి, ప్రతి క్షేత్రానికి క్షేత్రపాలకుడు అని ఉంటారు. అలా తిరుమలకి క్షేత్రపాలకుడు వచ్చి శివుడు అనమాట. పరమేశ్వరుడు క్షేత్రపాలకుడు. ఓకే, ఇప్పుడు మన వాళ్ళందరూ చెప్తారు కదా శివకేశవులకి భేదం లేదు అని, అది ఇక్కడే తెలుస్తుంది మనకి. ఓకే, అసలు ఇంతకుముందు పాతకాలంలో ఆలయంలోనే ఒక క్షేత్రపాలక శిల అని చెప్పి ఇంత పెద్ద రాతి, ఒక గుండటి రాయి ఒకటి ఉండేది తల్లి శిల. ఓకే, అది ఏం చేసేది, రోజు ఈ అర్చకులందరూ తాళాలు వేసేసి వెళ్ళిపోయిన తర్వాత ఈ ఆలయం లోపల చుట్టూతో తిరుగుతూ ఉండేది, ఆలయంలో ప్రొటెక్ట్ చేస్తూ. లోపల ఉండే ఎన్నో నిధుల్ని, వైఢూర్యాలు, అసలు ఆలయాన్ని ప్రొటెక్ట్ చేస్తూ దాన్ని క్షేత్రపాలక శిల అనేవాళ్ళు. అది ఆలయంలో రోజు రాత్రి తెలిసేది, రాత్రి చుట్టూతో తిరుగుతూ ఉండేది ఆలయం. ఈ వీళ్ళు తాళం వేసిన తర్వాత ఆ కీస్ దాని మీద పెట్టి వెళ్ళిపోయేవాడు, తాళం చేతులు గుర్తు అక్కడ పెట్టి మళ్ళీ పొద్దున నమస్కారం పెట్టుకుని తీసుకునేవాళ్ళు. అయితే పొరపాటున ఒకసారి ఏమవుతుందంటే, చాలా కాలం క్రితం ఇలా వదిలేసినప్పుడు, ఆ రోజుల్లో చాలా తక్కువ మంది కదా వెళ్ళేవాళ్ళు భక్తులు. ఒక పిల్లవాడు అక్కడ పొరపాటున ఏమవుతాడంటే లోపల రాత్రి ఉండిపోతాడు. ఆ పిల్లవాడిని చూసుకోకుండా వెళ్ళిపోతారు ఈ కుటుంబం అంతా. రాత్రి ఉండిపోతారు దాంట్లో. ఉండిపోయినప్పుడు ఈ రాయి తిరుగుతూ మొదలుపెడుతుంది కదా, క్షేత్రపాలక శిల తిరుగుతుంది కదా. తిరుగుతున్నప్పుడు ఆ పిల్లవాడు పాపం ఏడుస్తూ పరిగెడుతూ ఉంటాడు దాంట్లో. అతని కాళ్ళ మీద పడుతుంది, అక్కడితో కాళ్ళు దెబ్బతింటాయి అనమాట. సో అక్కడి నుంచి ఆ తర్వాత నుంచి అర్చకులు ఏం చేస్తారంటే దాన్ని అక్కడి నుంచి తీసి ఇప్పుడు గోగర్భం డ్యామ్ దగ్గర ప్రతిష్ఠించారు తీసుకెళ్ళి. ఆ శిల ఉంటుంది ఇప్పటికీ కూడా. సో క్షేత్రపాలకుడు శివుడు. అందుకు నేను మన వాళ్ళకి ఏం చెప్తానంటే, మీరు తిరుమల యాత్ర ఎంతోమంది ఇదిగా వెళదాం అనుకుంటారు, ఒకంతటి అవ్వదు. ఇప్పుడు వెళ్ళాలనుకుంటారు అవ్వదు, అప్పుడు నడిచెక్కాలనుకుంటారు అది అవ్వదు, ఇవన్నీ కూడా. సో మీరు వెళదామని సంకల్పం చేసుకున్నప్పుడు స్వామివారిని ఎలా ప్రార్థిస్తాం, ఆయన తొందరగా ఎప్పుడు అంటాం కదా, ఎప్పుడు దర్శన భాగ్యం ఇస్తావు తండ్రి, మళ్ళీ ఎప్పుడు రాణిస్తావు తండ్రి, అలా ప్రార్థిస్తున్నప్పుడు ఒక్కసారి పరమేశ్వరుని కూడా మీరు తలుచుకోండి. నాయనా, నువ్వు క్షేత్రపాలుడు కదా, నువ్వు మాకు కాస్త ఆ అనుగ్రహం ప్రసాదించు, మాకు ఆ ప్రాప్తం ప్రసాదించి పరమేశ్వరుని కూడా శివుని, బికాజ్ దానికి ఆయనే కదా, ఆయన అనుగ్రహం లేకపోతే మనం అడుగు పెట్టలేం దాని మీద. విష్ణువు అనుగ్రహం ఎంత కావాలో శివుడు అనుగ్రహం కూడా అంతే కావాలి నీకు దాని మీద అడుగు పెట్టాలంటే. అది ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇది సత్యం అది. సో పరమేశ్వరునికి మనస్సులో నమస్కారం పెట్టుకుని, నాయన నారాయణమూర్తిని నీ స్నేహితుడు, ఆయన దర్శించుకోవడానికి వస్తున్నాం మేము, కాస్త మా యాత్ర సఫలీకృతం చేసి మమ్మల్ని రాణీకి వస్తా అని చెప్పి వేడుకుంటే ఆయన వెంటనే అనుగ్రహిస్తాడు ఆయన చక్కగా. సో తిరుమల యాత్ర సంకల్పం చేసిన వాళ్ళు స్వామివారిని నమస్కారంతో పాటు శివుడికి కూడా ఒకసారి నమస్కారం పెట్టుకోవాలి. కేశవుడు అసలు ఆ కొండకే తల్లి ఎన్నో నామాలు ఉన్నాయి. మనం వెంకటాద్రి, నారాయణాద్రి, విశ్వాద్రి ఇవన్నీ ఇలా వింటాం కదా. వీటి అన్నిటితో పాటు పురాణాల్లో ఆ కొండని కూడా శ్రీశైలం అని పిలుస్తారు. శ్రీశైలం అనే కూడా పేరుంది మనకి. ఇప్పుడు శ్రీశైలం శివుడు తెలుసు కదా మనకి, పరమేశ్వర సన్నిధి. ఈ కొండకు కూడా శ్రీశైలం అనే పేరుంది. అసలు సింహాచలం అనే పేరు కూడా ఉంది.
ఎందుకంటే నరసింహస్వామి అక్కడికి వస్తారని. ఓకే, శ్రీశైలం అంటే అమ్మవారు శ్రీ హృదయంలో నింపుకున్నవాడు కదా, శ్రీశైలం అనే పేరు కూడా ఉంది. సో పరమేశ్వరుడిది అసలు మనకి కింద కూడా కపిల తీర్థం అని కనపడుతుంది, అలిపిరి దగ్గరే మనం చూస్తాం. కపిల తీర్థం కూడా దర్శించుకోవాలి వెళ్ళి. ఓకే, అలాగే వీటన్నిటితో పాటు కొంతమందికి ఏంటంటే నన్ను అప్పుడప్పుడు అడుగుతుంటారు, స్వామి తిరుమల వెళ్ళినప్పుడు తిరుపతి మా యాత్రలో ముందు తిరుచానూరు వెళ్ళాలా, ముందు తిరుపతి పైన కొండ మీద స్వామిని దర్శించాలని. అది ఎట్లా మన వీలుని బట్టి ఎట్లా అయినా చేసి తల్లి. ముందు స్వామివారిని దర్శించుకుని తర్వాత తిరుచానూరు అమ్మవారిని దర్శించుకోవచ్చు, ముందు అమ్మవారిని దర్శించుకున్న తర్వాత అక్కడ దర్శించుకోవచ్చు. ఇది ముందు వెళ్ళిన తర్వాతే అక్కడికి వెళ్ళాలి అనేది కూడా లేదు. అండ్ ఒకవేళ ఎటువంటి కారణాల వల్ల ఇప్పుడు కొంతమంది ఇంట్లో ప్రతి 5-6 నెలలకి వెళుతుంటారు. ఓకే, తిరుమల యాత్రకు వెళుతుంటారు. ఒక్కోసారి ఏమవుతుంది, వీళ్ళకి ఒక్కరోజే టైం అండి, జస్ట్ తిరుపతి దర్శనం చేసుకుని ఇంకా తిరుచానూరు వెళ్ళటం కుదరకుండా వచ్చేస్తారు. ఈ మధ్య ఒకరు నాకు చాలా బాధపడుతూ ఫోన్ చేసి అన్నారు, మేము అమ్మవారిని దర్శించుకుంటాం ప్రతిసారి, ఈసారి దర్శించుకోలేదు, అమ్మవారికి ఏమైనా కోపం వస్తేమో మా మీద, ఆయన దానికి తగ్గట్టుగా వాళ్ళ ఇంట్లో చిన్నది ఏదో జరిగింది అనుకో, ఏదో కాలు పట్టడం జరిగింది, ఇందుకే జరిగిందేమోనండి అంటారు. నేను చెప్తాను, అమ్మ అందరికంట భగవంతుడు అమ్మవారు మనకన్నా తల్లి కదా, మనకన్నా తండ్రి అందరికంట. ఆయనకి ఉన్నంత ప్రేమ మన మీద ఇంకోటి ఉండదు. ఆయనకి తెలిసినట్టుగా మన కష్టం కానీ మనం అన్ని డిఫికల్టీస్ కానీ మన ఆలోచనలన్నీ ఇంకెవ్వరికి తెలియదు. ఓకే, మన తల్లి తండ్రి కడుకో ఎవరికి తెలియపోవచ్చు మన కష్టం నష్టం, ఆయన తెలుస్తాయి. ఆయన ఎప్పుడూ అనుకోడు. ఒకవేళ మీకు వీలు కాకుండా కుదరలేదనుకుంటే అమ్మవారి కోపం తెచ్చుకోవటం అనేది అస్సలు జరగదు, అస్సలు జరగదు. ఈసారి వెళ్ళినప్పుడు వెళ్ళండి, మీకు వీలు ఉన్నప్పుడు వెళ్ళండి, ఒకసారి నమస్కారం పెట్టుకోండి. అంతేగాని ఆవిడ అందువల్ల మీరు జారిపడ్డారని అనుకోవద్దు అస్సలు. ఆ తల్లి ఎప్పుడూ ఎవరి మీద ఆగ్రహం తెచ్చుకోదు. అది ఒకటి ముందు అమ్మవారిని దర్శించాలి, అయ్యవారిని ఈ నియమం కూడా ఏమీ లేదు. మన వీలుని బట్టి చేసుకోవచ్చు. ఒకవేళ కుదరకపోతే వెళ్ళకపోయినా పర్వాలేదు, తల్లి ఏమనుకోదు తప్పకుండా. సార్, వెంకటేశ్వర స్వామి నామమే మీ శ్వాసగా మీరు జీవిస్తుంటారు. అణువణువులో స్వామి నిండిపోయి ఉన్నారు మీకు. ఆ స్వామి సాక్షాత్కారం మీకు ఎప్పుడైనా లభించిందా? మళ్ళీ జరిగింది తల్లి, రకరకాల రూపాల్లో ఆయన కనపడ్డారు నాకు. ఒకసారి ఒక పుస్తకం రాస్తున్నప్పుడు ఒక వృద్ధ బ్రాహ్మణ రూపంలో నాకు తిరుమలలో దర్శనం ఇచ్చారు. ఆలయం పక్కనే కూర్చుని ఉన్నారు. ఒకసారి నేను వెళ్ళినప్పుడు అక్కడ కోనేరులో తెప్పోత్సవాలను అవుతాయి. అలా తెప్పోత్సవాల్లో వెళ్ళినప్పుడు అక్కడోసారి దర్శనం జరిగింది. అలా అప్పుడప్పుడు జరిగిన సంఘటనలు ఉన్నాయి తల్లి. ఎప్పుడన్నా మళ్ళీ ఇంకోసారి ప్రోగ్రాంలో అవన్నీ మనం వివరంగా చెప్పుకుందాం. తప్పకుండా నమ్ముకున్న వాళ్ళకి తప్పకుండా ఏదో రూపంలో దర్శనం ఇస్తాడు. ఒక్కోసారి మనం గ్రహించలేకపోవచ్చు, కానీ ఒక్కసారి గుర్తించగలుగుతాం. కొంతమందికి తెలుస్తుంది మనకి. ఎస్పెషల్లీ తల్లి ఇప్పటికీ కూడా తిరుమల మీద ప్రతి నిత్యం స్వామివారి భక్తుల మంది తిరుగుతూనే ఉంటారు, రకరకాల రూపాయలు తిరుగుతుంటారు. అది మనకి ఒక్కొక్కసారి తెలుస్తుంది కూడా. ఒక్కొక్కసారి చూడండి, ఏదో సహాయం చేసి మనిషి మళ్ళీ కనపకుండా వెళ్ళిపోతారు. ఓకే, ఏదో అనుకుంటాం టికెట్ ఏదో దొరకలేదని, ఎవరో వచ్చి ఏదో రూపంలో మనకి ఇచ్చి మా దగ్గర 2 టికెట్లు ఇస్తున్నట్టు అలా ఇస్తామంటారే. సో అది ఆయన ఏదో రూపంలో మనకు వచ్చి సహాయం చేస్తుంటారు, ఏదో సలహా చెప్పడం, సహాయం చేయటం ఏదో రూపంలో. అది మనం తర్వాత గ్రహించగలుగుతాం. ఒక్కసారి గ్రహింపుకి వస్తుంది, గ్రహింపుకి రాదు. సో నా జీవితంలో అలా ఎన్నోసార్లు స్వామి ఎన్నో రకరకాల అనుగ్రహాలు చూస్తాను ఆయనతో. అందుకంటే అదృష్టం ఏమిటంది మనకి. అవును, నిజంగా అట్లా స్వామి దర్శన భాగ్యం కలగాలి అంటే ఎంతో పుణ్యం చేసుకొని ఉండాలా సార్? పుణ్యం అనేది ఒకటి తల్లి. పుణ్యం అనేది ఇందాక నేను చెప్పినట్టు మనం చాలా ఏమంటాం, ప్యూర్ అంటానే స్వచ్ఛమైన మనస్సుతో కల్మషం లేకుండా నలుగురు మంచి కోరుకుంటూ స్వామిని దర్శనం కూడా అనుగ్రహించి మాకు అని అంటే తప్పకుండా ఆయన దర్శనం జరిగి తీరుతుంది, ఏదో రూపంలో జరుగుతుంది. నేను అలా చూశాను కూడా, నాకే కాదు ఇన్ని సంవత్సరాల్లో ఎంతోమందికి అలా. ఈ దేవతే కాదు, ఒక హనుమంతుడో శివుడో అమ్మవారు రకరకాల రూపాల్లో దర్శనం ఇచ్చిన వాళ్ళని నేను అక్కడక్కడ గమనిస్తూనే ఉన్నాను. వాళ్ళు చెప్తున్నారు, అమ్మవారి దర్శనం ఇచ్చిందండి, బహుశా అమ్మవారు అనుకుంటున్నాం, పాపలా కనపడింది చెప్తుంటాం కదా మనం. సో దానికి మన మనస్సు స్వచ్ఛత అంతే. ఎంత స్వచ్ఛంగా ఉంటే భగవంతుడికి అంత దగ్గర అవుతాం. అప్పుడు దగ్గర అవుతే ఆయన కనపడతాడుగా మనకి, అంతే కనపడేది దగ్గర అయిపోతాం. అదనమాట. ఓకే
చాలా సంతోషం సార్. నిజంగా తిరుమల విశేషాలు అయితేనేమి, మీ అనుభవాలు అయితేనేమి చాలా చక్కగా వివరించారు. చాలా 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 సంతోషం తల్లి. ఇంత మంచి అవకాశం ఇచ్చిన మీ డ్రీమ్ వాళ్ళందరికీ నా కృతజ్ఞతలు. అందరూ బాగుండాలి. థ్యాంక్ యూ సార్.